ప్రధానంగా విష్ణు భగవానుడి గురించి కీర్తించినటువంటి భాగవతంలో వ్యాస భగవానుడు ఒక కథ చెప్పారు. దేని గురించి చెప్పారు? దక్ష ప్రజాపతి చేసినటువంటి నిరీశ్వర యాగం గురించి చెప్పారు. అందరినీ పిలుస్తాను, శివుడు మాత్రం అక్కర్లేదన్నాడు దక్షుడు. చేసుకోమన్నారు. అడ్డెవరు వస్తారు? చేసుకోదానికి ఉంది, నీ ఇష్టం, చేయమన్నారు. చేశాడు. ఏమైంది? చేస్తున్నది యజ్ఞం, కావలసినది యజ్ఞము యొక్క ఫలితం. యజ్ఞమనబడేటటువంటి కర్మ జడం, తనంత తానుగా అదేం ఫలితం ఇవ్వదు. ఆ కర్మ చేత ప్రీతి పొందినటువంటి భగవానుడు తత్సంబంధమైనటువంటి క్రతువుకు మంగళాన్ని ఫలితాన్ని ఇవ్వాలి. కానీ నాకు ఈశ్వరుడు అక్కర్లేదన్నాడు, నాకు శివుడు అక్కర్లేదన్నాడు. యాగం చేశాడు. ఏమైంది? చిట్ట చివరికి శ్రీచక్రం టీవీ. ఏ తల్లి అనంతకోటి బ్రహ్మాండములు నిండి నిబిడీకృతపై పరమశివుని యొక్క ఇల్లాలైందో అటువంటి తల్లి తనకి కుమార్తెగా పుడితే ఆ వైభవాన్ని గుర్తెరగలేక ఆవిడ్ని కూతురుగా విడిచిపెట్టుకున్నాడు. ఆ తల్లి ఒక్క మాట అంది చిట్ట చివర, అగ్నిగుండంలో ప్రవేశించింది. ఎవ్వరూ కూడా చిట్ట చివర